శాసన మండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ఆవరణలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జెండాని ఎగరేశారు చైర్మన్ స్వామిగౌడ్. వేడుకలకు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని, భగత్ సింగ్ పోరాట పటిమను, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కఠిన నిర్ణయాలు, స్వామి వివేకానంద భారతీయులకు ఉక్కు నరాల శక్తి ఏర్పడాలని చెప్పినటువంటి సిద్ధాంతాన్ని, ఈ విధంగా అన్ని సిద్ధాంతాలను మనము కలిపి తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్ర అధినేత మహాత్మా గాంధీ నేతృత్వంలో మహాత్మా గాంధీ లాగా ఎవరైనా మారారా అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. ఎస్, మహాత్మా గాంధీ లాగానే నోరిప్పకుండా, ఒక రాయి విసరకుండా, సత్యాగ్రహాల ద్వారా, అంతాల ద్వారా భారతదేశ స్వాతంత్రాన్ని సాధించాడు మహాత్మా గాంధీ తన యొక్క నాయకులందరితో. అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ చంద్రశేఖర్ రావు గారు అహింస సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని తను కూడా నోరిప్పకుండా, ఒక రక్తం చుక్క నోటు కింద పడకుండా, ఫైరింగ్ జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అదే విధంగా మిగతా రాష్ట్రాల నాయకులు కూడా మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాన్ని, మహాత్మా గాంధీయిజాన్ని గుర్తించి మన దేశాన్ని, ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ఆ స్ఫూర్తిని మన పిల్లలకు అందించి రేపు రాబోయే రోజుల్లో కాబోయే బంగారు తెలంగాణకు మనమంతా వారసులమవుదాం, మనమంతా కలిసి ప్రభుత్వంతో ముందుకు నడుద్దామని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అందరి మిత్రులకు